ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ అంటూ ఉంటారు కదండి, డబ్బు శాశ్వతం కాదు, డబ్బుదేముంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, మంచి పేరు సంపాదించుకోవాలి, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము, మన వాళ్ళు మన కోసం ఖర్చే 2 చుక్కల కన్నీటి బొట్లు తప్ప అని. అయితే ఆ కన్నీరు ఒక్క రూపాయి కూడా నా భర్త వెనక వేయలేదే, రేపటి నుంచి నేను నా బిడ్డలు ఎలా బ్రతకాలి అని కార్చే విధంగా మాత్రం అస్సలు ఉండకూడదు. బ్రతికి ఉన్నంతకాలం అందరూ నిన్ను మంచివాడిని ఎంత పొగిడినా నీ మరణానంతరం నీ భార్య బిడ్డలను చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ నువ్వు సంపాదించి పొదుపు చేసిన డబ్బు, నువ్వు ఇచ్చిన భరోసా మాత్రం వారికి అన్నింటినీ కూడా అందిస్తుంది. డబ్బు చాలా విలువైనది. డబ్బు శాశ్వతం కాదు, కానీ బ్రతుకులకి స్వస్థత చేకూర్చేది మాత్రం డబ్బే. సంపాదన, పొదుపు అనేది చాలా ముఖ్యమైనది. ఆకలి వేస్తే డబ్బు తినలేం, కానీ ఆకలి తీరాలంటే మాత్రం డబ్బు కావాలి. రోగం వస్తే డబ్బు మాత్ర కాలేదు, కానీ మాత్ర కొనాలి అన్నా కూడా డబ్బు అవసరం ఉంటుంది. బట్టలు వేసుకోవాలి అంటే డబ్బును కట్టుకోలేం, కానీ బట్టలు ఒంటి మీదకి రావాలన్నా కూడా ఆ డబ్బుతోనే వస్తుంది. డబ్బు ఒక మంచి ఎనర్జీ. నువ్వు నీ వాళ్ళు బాగుండాలి అన్నా, నలుగురికి సహాయం చేయాలి అన్నా సంపాదన, పొదుపు అనేది చాలా ముఖ్యమైనది. నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, నీ ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు మాత్రమే కష్టపడు, సంపాదించు. ఈరోజు చేసుకునే పొదుపు రేపటి రోజున నీకు కూర్చొనికైనా సరే హాయిగా బ్రతకడానికి ఒక ఆసరాగా మిగులుతుంది. బ్రతకడానికి డబ్బులు కావాలి, బరువుగా అవసరం లేదు. డబ్బు విలువ తెలుసుకోండి, బ్రతుకు విలువ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.